పట్టిసీమతో పుట్టగతులుండవనే కారణంతోనే వైసీపీ రాద్ధాంతం చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాయలసీమకు నీళ్లిస్తానంటే ఓర్వలేకపోయారని విమర్శించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలోనే కుప్పంను నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు బాబు. నేను పట్టిసీమ నుంచి నీళ్లు తెస్తానంటే ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి పాపం దిక్కుదిలీలా. ఎందుకంటే పులివెందులకు నీళ్లు వస్తే వీళ్ళకు పుట్టుగతులుండవని భయపడిపోయారు. అందుకే అడ్డం పెట్టారు, అక్కడ పోయి రెచ్చగొట్టారు. మీ ఊర్లో నీళ్లు రాయలసీమకు తీసుకుపోతున్నారు, మీ పంటలు ఎండిపోతాయని చెప్పారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లా నాకు అన్ని సీట్లు గెలిపించిన జిల్లా. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. వెస్ట్ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు మనమే గెలిచాం. ఈస్ట్ గోదావరిలో 3-4 దఫా అన్ని మనమే గెలిచాం. అయినా వాళ్ళు నమ్మల. సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, మేము అమాయకులం కాదు, మా నాయకుడు తీసుకుపోయేది సముద్రంలోకి తీసుకుపోయే నీళ్లని రాయలసీమకి ఇస్తే మేము గర్వపడుతున్నామని అక్కడ ప్రజానీకం అభినందించే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం ఒక్కసారి మీరు ఆలోచించాలి. రాజధాని రాకూడదు, కడప కూడా అభివృద్ధి కాకూడదు, పులివెందుల కూడా అభివృద్ధి కాకూడదు. అభివృద్ధి అయితే వీళ్ళకు పుట్టుగతులుండవు, వీళ్ళ మాట వినరు. మన కుప్పం అభివృద్ధి అవుతా ఉందంటే నేను ఒకటే ఆలోచించాను, కుప్పం అభివృద్ధి కావాలి. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా, పేదవాళ్ళని లేని నియోజకవర్గంగా